నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ప్రెగ్నెన్సీ వచ్చింది, కన్ఫర్మ్ అయ్యింది, హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇప్పుడు అసలైన డౌట్స్ మొదలవుతాయి. సో అందులో ఒక డౌట్ గురించి చెప్తాను. నా దగ్గర చాలామంది అడిగేది మెట్లు ఎక్కచ్చా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత? మా ఇల్లు సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి, మా రూమ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, మేము గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోవాలా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ? లేదా నా వర్క్ స్పేస్లో లిఫ్ట్ లేదు, 3 floors వెళ్ళాలి, 4 floors వెళ్ళాలి, కెన్ ఐ క్లైమ్ ద స్టేర్స్? దీని గురించి మాట్లాడదాం. ఆన్సర్ 1 లైన్లో చెప్పాలంటే ఎస్, ఇట్ ఈస్ సేఫ్, ఏం ప్రాబ్లం లేదు, మీరు మెట్లు ఎక్కచ్చు. దీని బెనిఫిట్స్ ఏంటి? మీ సర్క్యులేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, యువర్ మజిల్ విల్ బీ యాక్టివ్, బ్లడ్ మంచిగా పంప్ అవుతుంది, సో హార్ట్ బీట్, తర్వాత బేబీకి వెళ్ళే సర్క్యులేషన్ అన్నీ కూడా బాగుంటాయి. అండ్ యూ ఆల్సో విల్ బీ ఫిజికల్లీ యాక్టివ్. తర్వాత డయాబెటీస్లు కానీ బీపీలు కానీ రాకుండా దిస్ విల్ హెల్ప్. ఇది ఒక బెనిఫిట్. దెన్ మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి స్టెప్స్ ఎక్కేటప్పుడు? సరే కదా, బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎలా పడితే అలా ఎక్కడం కాదండి. యూ షుడ్ యూజ్ ద హ్యాండ్ రైల్. స్టెప్స్కి అటుపక్క ఇటుపక్క ఉన్న హ్యాండ్ రైల్ ఏదో ఒకటి పట్టుకొని ఎక్కడం ఇంపార్టెంట్. నాట్ దట్ మీరు కింద పడిపోతారో ఆర్ మీరు జాగ్రత్తగా ఉన్నారు అట్లా అని కాదు, దట్ విల్ హెల్ప్ యూ సపోర్ట్. సో హ్యాండ్ రైల్స్ పట్టుకొని ఎక్కడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, మీ షూ, మీ ఫుట్వేర్, స్టెప్స్ ఎక్కడం అన్అవాయిడబుల్ మీ ప్లేస్లో అనుకుంటే ట్రై వేరింగ్ కంఫర్టబుల్ షూ. ఒకటి కంఫర్ట్ చూసుకోవాలి, ఇంకోటి యాంటీ స్కిడ్. కింద యాంటీ స్కిడ్ షూస్ ఉంటాయండి, బికాజ్ ప్రెగ్నెన్సీలో పొట్ట ఉండటం వల్ల గేట్ కొంచెం ముందుకు వంగటమో వెనకాలకు ఉండటమో చూస్తుంటాం, దీనివల్ల స్లిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వేర్ ద షూస్ ఆర్ స్లిప్పర్స్ విచ్ ఆర్ యాంటీ స్కిడ్. సో స్కిడ్ కాకుండా చూసుకోండి. ఇది నెక్స్ట్ పాయింట్. ఇంకోటి వచ్చేసి స్లోగా, మీరు ఫాస్ట్గా ఎక్కి టైం అవుతుంది అట్లా కాకుండా ఒక్కొక్క ఫ్లోర్ మెల్లిగా ఎక్కి ఫ్లోర్కి రెస్ట్ తీసుకొని 2 నిమిషాలు, దెన్ క్లైమ్ 1 more floor. సో స్లోగా స్టడీగా ఎక్కితే ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇంకో పాయింట్ వచ్చేసి వెట్గా ఉందా, స్టేర్స్ వెట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఓన్లీ ప్రెగ్నెంట్ వాళ్ళే కాదండి, నార్మల్ వాళ్ళు కూడా వెట్ ఫ్లోర్స్ ఎక్కిన ప్రాబ్లమే. సో ఇవి మీరు ప్రికాషన్స్ చూసుకోండి. నెక్స్ట్, ఎవరు అవాయిడ్ చేయాలి? సరే, ప్రెగ్నెన్సీలో స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేయాల్సిన కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, బ్లీడింగ్ ఆర్ మీకు ప్రెగ్నెన్సీలో కొంచెం అప్పుడప్పుడు స్పాటింగ్ కనపడింది, లేదా మధ్యలో ఒకసారి బ్లీడింగ్ అయింది, ఇలాంటి వాళ్ళు కొంచెం స్టెప్స్ ఎక్కడం వల్ల బ్లీడింగ్ ఛాన్సెస్ లిటిల్ బిట్ ఎక్కువ ఉండొచ్చు, మళ్ళీ అబార్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇది ఒక థింగ్. ఇంకోటి ఏంటంటే, మీకు ఏదైనా హార్ట్ కండిషన్ ఉన్నా, ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదా ప్లసెంటా, కొంతమందికి మాయ అనేది కింది వైపుకి అతుక్కుని ఉంటుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళల్లో. సో వీళ్ళు కూడా కొంచెం స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా కొంతమందికి లోవర్ సైడ్ ఇంప్లాంట్ అవుతుంది, వీళ్ళు కూడా స్టెప్స్ ఎక్కడం అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి ఫ్యూ కండిషన్స్ మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసి మీరు ఇండివిజువల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్ క్యాన్ క్లైమ్ safely if provided you follow the following steps which I have told in the video before. Thank you.